హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. సో ఇది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో చాప్టర్ 8. ఈ చాప్టర్ పేరు ఏ షర్ట్ ఇన్ ఎ మార్కెట్. సో మనము ప్రీవియస్ చాప్టర్ ఒకసారి చూసుకున్నట్లయితే దాంట్లో మనము టైప్స్ ఆఫ్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్. సో మార్కెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, లైక్ వీక్లీ మార్కెట్స్, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసాం కాబట్టి సో ఈ చాప్టర్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక షర్ట్ అనేది, అంటే మనం వేసుకునే ఏదైనా షర్ట్ కానీ ప్యాంట్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఒక మార్కెట్లోకి ఎలా వస్తున్నాయి, మనం వాటిని ఎలా కొనుక్కుంటున్నాము, అండ్ వాటి యొక్క చైన్ మెయిన్గా ప్రొడ్యూసర్ నుంచి మనం ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనకి వాళ్ళు ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నారు. సో ఈ చాప్టర్ గురించి ఒకసారి చూసుకున్నట్టయితే ఇట్ బిగిన్స్ విత్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటన్ అండ్ ఎండ్స్ విత్ ద సేల్ ఆఫ్ ఎ షర్ట్. అంటే మన కాటన్ ప్రొడక్షన్ ఏదైతే పత్తి మన పంట చేతికి వస్తుందో అక్కడి నుంచి మనం వేసుకునే షర్ట్ వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి మనకి చాప్టర్లో చెప్తున్నారు. సో వి షల్ సీ ద చైన్ ఆఫ్ మార్కెట్స్ లింక్స్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద కాటన్ టు ద బయర్ ఆఫ్ ద షర్ట్ ఇన్ ద సూపర్ మార్కెట్. అంటే మనకి ఇక్కడ చైన్ ఆఫ్ మార్కెట్స్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎవరైతే కాటన్ ప్రొడ్యూస్ చేస్తారో, ఒక ఫార్మర్ ఎవరైతే ఒక రైతు కాటన్ ప్రొడ్యూస్ చేస్తారో అక్కడి నుంచి బయ్యర్ ఆఫ్ ఎ షర్ట్ ఇన్ ద సూపర్ మార్కెట్, ఇక్కడ వరకు మనకి లింకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్లో మనం చూసుకున్నట్లయితే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ప్రతి స్టెప్లో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనీ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఈ మనీ అనేది అందరికీ ఈక్వల్గా డివైడ్ అవుతుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఆ డౌట్ని క్లారిఫై చేయడానికే మనకి మెయిన్గా ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మూవింగ్ ఆన్. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏంటి అంటే స్వప్న అనే ఒక అమ్మాయి ఉంది. ఈమె కర్నూలులో ఒక చిన్న ఫార్మర్ అనమాట. సో ఈమెకున్న ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో ఆమె కాటన్ అంటే పత్తి పంటని వేయడం జరిగింది. సో ద బోల్స్ ఆఫ్ కాటన్ ప్లాంట్ ఆర్ రైప్ అండ్ సమ్ హ్యావ్ ఆల్రెడీ బర్స్ట్. సో మనకి తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే కాటన్ అనేది మొత్తం ఒకటేసారి బర్స్ట్ అవ్వవు అనమాట. కాటన్ బోల్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని సమయాల్లో బర్స్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా స్వప్న అనే అమ్మాయి ఆ కాటన్ పికింగ్లో చాలా బిజీగా ఉందన్నమాట. సో ద బోల్స్ విచ్ క్యారీ ద కాటన్ ఇన్ దెమ్ డు నాట్ బర్స్ట్ ఓపెన్ ఆల్ ఎట్ వన్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింటే. సో ఒకసారి మొత్తం కాటన్ కలెక్ట్ చేసిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కర్నూలులో ఉండే కర్నూలులో కాటన్ మార్కెట్కి వెళ్ళకోకుండా ఆమె హస్బెండ్ని తీసుకొని వెళ్ళి లోకల్ ట్రేడర్ దగ్గరికి తీసుకువెళ్ళింది అనమాట అమ్మడానికి. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఈ చాప్టర్లో మనకు చెప్తారు. సో ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రాపింగ్ సీజన్ స్వప్న హ్యాడ్ బారోడ్ 2500 ఫ్రమ్ ద ట్రేడర్. సో ఈ ట్రేడర్ ఎవరైతే ఉన్నారో స్వప్న అమ్మడానికి వెళ్ళిందో ఆ ట్రేడర్ దగ్గర నుంచి 2500 రూపాయలు తీసుకుందనమాట స్వప్న, విత్ వెరీ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకు అంటే కాటన్ మనకి పండించడానికి మనకి సీడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ చాలా ఎక్కువ మొత్తంలో కావాలన్నమాట. సో ఆ విధంగా 2500 తీసుకుంది. ఇంట్రెస్ట్ ఎక్కువైనా కానీ పంట చేతికి వచ్చినాక మళ్ళీ రీపే చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆమె తీసుకోవడం జరిగిందనమాట. ఆ టైంలో లోకల్ ట్రేడర్ ఏం చెప్పాడు అంటే ఒక కండిషన్ పెట్టాడు. ఏంటి అంటే నీ పంట ఏదైతే చేతికొచ్చిన కాటన్ పంట ఉంటుందో అది నాకే అమ్మాలి అని చెప్పేసి ప్రామిస్ చేసుకున్నాడు అనమాట. సో ఇన్ కేస్ ఈ ప్రామిస్ కనుక జరగకుండా ఉంటే మనకి స్వప్న డైరెక్ట్గా కర్నూలు కాటన్ మార్కెట్కి వెళ్తే ఆమెకి చాలా ప్రాఫిట్గా అంటే కాటన్ సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రేడర్ గాడు ఏం చేస్తాడు, ఇక్కడ ట్రేడర్ అనేవాడు తీసుకొని వీడు ఇంకా ప్రాఫిట్స్కి అమ్ముకుంటూ ఉంటాడు అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అట్ ద ట్రేడర్స్ యార్డ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇతని దగ్గర ఉన్న ఇద్దరు మెన్ ఏం చేస్తున్నారంటే స్వప్న తెచ్చిన కాటన్ని వేయి చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ వేయి చేసినట్లయితే మనకి 1500 పర్ క్వింటల్. ఒక క్వింటల్ అంటే ఎంత ఫ్రెండ్స్, 100 kgs. అండ్ అలాగే ఒక టన్ అంటే
1000 కేజెస్. సో ఒక ఒక క్వింటల్ అంటే 100 కేజెస్కి వీళ్ళు ఓన్లీ 1500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ కాటన్ ఏదైతే టోటల్ కాటన్ ఉందో ఓన్లీ 6000 రూపీస్ మాత్రమే రావడం జరిగింది. అంటే 4 క్వింటల్స్ అనమాట. సో 1500 ఇంటూ 4 ఈక్వల్ టు 6000 కదా. సో 4 క్వింటల్స్ స్వప్న పండించిన కాటన్కి వీళ్ళు కేవలం 6000 రూపాయలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ 6000 అంటే కంప్లీట్గా ఇవ్వడు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అప్పుడు 2500 రూపీస్ తీసుకుంది కదా స్వప్న. సో ఆ అప్పుని తీర్చడానికి ఆ 500 రూపీస్ వడ్డీ వేసుకొని 3000 రూపాయలు ఈ ట్రేడరే తీసేసుకున్నాడు. సో స్వప్నకి మిగిలింది కేవలం 3000 రూపాయలు మాత్రమే. సో ఇక్కడ స్వప్న అంటుందన్నమాట, 3000 రూపాయలేనా అని చెప్పేసి డౌట్ పడుతుంది. ట్రేడర్ ఏం చెప్తున్నాడు, కాటన్ అనేది చాలా చీప్గా ఉంది మార్కెట్లో ఇప్పుడు రేటు. సో కావాలంటే నువ్వు బయట ఎక్కడికైనా వెళ్ళి మీరు కనుక్కున్నా కానీ అదే రేట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. స్వప్న ఏం చెప్తుంది, నేను 4 నెలలు చాలా కష్టపడి ఇవన్నీ చాలా క్లీన్గా అండ్ ఫైన్ అండ్ క్లీన్ కాటన్ నేను తీసుకొని వస్తే మీరు నాకు చాలా తక్కువ రేట్కి ఇచ్చారు అని చెప్పేసి స్వప్న ఇక్కడ బాధపడుతుంది అనమాట. సో ఇక్కడ స్వప్నకి తెలుసు. సో ట్రేడర్ అంటున్నాడు, లేదు అమ్మా, నువ్వు ఐఎమ్ గివింగ్ యూ గుడ్ ప్రైస్, నీకు మంచి ప్రైస్కి ఇస్తున్నాను, అదర్ ట్రేడర్స్ ఆర్ నాట్ ఈవెన్ పేయింగ్ దిస్ మచ్ అని చెప్పేసి అంటున్నాడు. సో మీకు బయట వేరే ట్రేడర్స్ దగ్గరికి వెళ్తే ఈ మాత్రం రేట్ కూడా రాదు అని చెప్పేసి అంటున్నాడు. కానీ స్వప్నకి తెలుసు బయటకు వెళ్తే మినిమం 1800 రూపీస్ పర్ క్వింటాల్ ఉంటుందని తెలుసు అనమాట. కానీ స్వప్న ఇక్కడ ఏమంటుంది, వద్దండి మీరు కోప్పడకండి, నేను మిమ్మల్ని ఏం డౌట్ పడట్లేదు అని చెప్పేసి శాంతంగా వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం స్వప్నకి ఏవైతే పంట పండించాలో దానికి పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఈ ట్రేడర్స్ ఇవ్వాలి కాబట్టి స్వప్న సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ద ట్రేడర్ ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద విలేజ్. సో ఆ విలేజ్లో ఆ ట్రేడర్ అని ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ అండ్ ఫార్మర్స్ హ్యావ్ టు బి డిపెండ్ ఆన్ హిమ్ ఫర్ లోన్స్. సో ఫార్మర్స్ ఈయన కింద డబ్బులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ కల్టివేషన్ కోసం ఈయన మీద డిపెండ్ అయి ఉండాలి. అండ్ అలాగే ఏదైనా చిన్న చిన్న ఎమర్జెన్సీస్ కానీ లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు కానీ ఇవన్నీ కట్టడానికి కూడా ఈయన డబ్బులు ఇచ్చేసి ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో డబ్బులు ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈయనకు ఆ విధంగా డబ్బులు ఎక్కువైపోయి చాలా పవర్ఫుల్ మ్యాన్ అయ్యాడు అనమాట. సో వీళ్ళకి ఏంటి ఇప్పుడు, బారోయింగ్ మనీ ఈజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ సర్వైవల్ అనమాట. సో మనీ అప్పు చేయడమే వీళ్ళకి సర్వైవల్కి ఓన్లీ మీన్స్ అని చెప్పేసి చెప్తున్నారు మనకి. సో నెక్స్ట్ ఏంటంటే స్వప్నాస్ ఎర్నింగ్స్ ఫ్రమ్ కాటన్ కల్టివేషన్ ఈజ్ బేర్లీ మోర్ దాన్ వాట్ షీ మైట్ హ్యావ్ ఎర్న్డ్ యాజ్ ఎ వేజ్ లేబరర్. సో ఇదే అమౌంట్ స్వప్న ఒక వేజ్ లేబరర్గా అంటే డైలీ కూలి పనులు చేసుకునే వాళ్ళలాగా పనిచేసినా కానీ అదే మొత్తం వస్తుంది అని చెప్పేసి స్వప్న ఇక్కడ వాపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి. సో స్వప్న ఏం చేసింది, వెళ్ళి ట్రేడర్కి ఆ కాటన్ అనేది అమ్మింది కదా. సో ట్రేడర్ సెల్స్ అ కాటన్ ఎట్ ద కర్నూల్ కాటన్ మార్కెట్. సో స్వప్న డైరెక్ట్గా కాటన్ మార్కెట్కి వెళ్ళకుండా ట్రేడర్ దగ్గరికి వచ్చింది కదా. ఈ ట్రేడర్ గాడు ప్రాఫిట్కి కర్నూల్ కాటన్ మార్కెట్లో అమ్ముకుంటాడు అనమాట. సో ఆ కాటన్ మార్కెట్ ఏదైతే అమ్మిన కాటన్ ఉందో గిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఆ కాటన్ని కొనుక్కుంటారు. సో గిన్నింగ్ మిల్స్ అంటే ఏం లేదు, అక్కడ వీళ్ళు తీసుకున్న కాటన్లో నుంచి ఏదైతే సీడ్స్ అండ్ డస్ట్ ఇవన్నీ ఉంటాయో వాటిని రిమూవ్ చేస్తారనమాట. రిమూవ్ చేసి కాటన్ బేల్స్ కింద ప్రిపేర్ చేస్తారు. కాటన్ బేల్స్ అంటే ఈ విధంగా ఉంటాయి చూడండి. సో ఏరోప్లేన్ మోడ్లో ఉంది, మీరు ఒకసారి గూగుల్లో కాటన్ బేల్స్ అని కొట్టండి. కాటన్ బేల్స్ అంటే ఏం లేదు, ఏదైతే మనకి మొత్తం తీసేసిన కాటన్ సీడ్స్ ఇవన్నీ చిన్న ముద్దల్లాగా పెట్టి ఉంటాయి అన్నమాట, లైక్ బ్రెడ్ పీసెస్ లాగా చాలా క్యూట్గా పెట్టేసి ఉంటాయి కాటన్ బేల్స్. సో ఈ కాటన్ బేల్స్ తర్వాత స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు స్పిన్ చేసి యాన్ తయారు చేస్తారు. యాన్ అంటే తెలుగులో నూలు అంటారు, లేకపోతే ఫైబర్ ఆర్ థ్రెడ్ ఏదైనా అనొచ్చు ఇంగ్లీష్లో. తర్వాత ఈ స్పిన్నింగ్ మిల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యాన్ ఏదైతే ఉందో అది యాన్ డీలర్స్కి అమ్మేయడం జరుగుతుంది అన్నమాట.
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ద క్లాత్ మార్కెట్ ఆఫ్ ఎరోడే. సో ఎరోడే అనేది తమిళనాడులో ఒక ప్లేస్ అన్నమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్లాత్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్లోనే ఎరోడే అనేది తమిళనాడులో ఉన్న ఎరోడే అనేది లార్జెస్ట్ క్లాత్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో అక్కడ వీక్లీ అంటే వీక్లీ ట్వైస్ అండ్ అలాగే డైలీ కూడా మార్కెట్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ క్లాత్ ఈజ్ సోల్డ్ ఇన్ దిస్ మార్కెట్. సో ఈ పెద్ద మార్కెట్లో మనకి వెరైటీస్ ఆఫ్ క్లాత్స్ అనేవి ఇక్కడ సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. క్లాత్ దట్ ఈస్ మేడ్ బై వీవర్స్ ఇన్ ద విలేజెస్ అరౌండ్ ఈజ్ ఆల్సో బాట్ హియర్ ఫర్ సేల్. అంటే ఎవరైతే మన వీవర్స్ అంటే ఏమంటారు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా నేత నేసి తెచ్చిన క్లాత్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అరౌండ్ ద మార్కెట్ ఆర్ ఆఫీసెస్ ఆఫ్ క్లాత్ మర్చెంట్స్ హూ బై ద క్లాత్. సో మార్కెట్ చుట్టూ ఏముంటుంది అంటే కొన్ని క్లాత్ మర్చెంట్స్ ఉంటారనమాట. క్లాత్ మర్చెంట్స్ ఆఫీసెస్ ఉంటాయి. సో వాళ్ళు డైరెక్ట్గా క్లాత్ అనేది కొనుక్కుంటారనమాట. అదర్ ట్రేడర్స్ ఫ్రమ్ మెనీ సౌత్ ఇండియన్ టౌన్స్ ఆల్సో కమ్ అండ్ పర్చేస్ క్లాత్ ఇన్ దిస్ మార్కెట్. సో అక్కడి వాళ్ళే కాకోకుండా ఇంకా మెనీ సౌత్ ఇండియన్ టౌన్స్ మనం తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఆ ప్లేస్కి వెళ్ళి క్లాత్ అనేది కొనుక్కుంటూ ఉంటారనమాట. సో ఆన్ మార్కెట్ డేస్ యూ వుడ్ ఆల్సో ఫైండ్ వీవర్స్ బ్రింగింగ్ క్లాత్ దట్ హ్యాస్ బీన్ మేడ్. ఇంకోటి ఏంటి అంటే ఇందాక చెప్పాం కదా, కొంతమంది డైరెక్ట్గా స్పెషల్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట. లైక్ చేనేత కార్మికులకి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా బేస్డ్ ఆన్ ద ఆర్డర్స్ ఆ క్లాత్ అనేది తీసుకొస్తూ ఉంటారు అనమాట. దీస్ మర్చెంట్స్ సప్లై క్లాత్ ఆన్ ఆర్డర్ టు గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్ అరౌండ్ ద కంట్రీ. సో ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో, క్లాత్ మర్చెంట్స్ ఆఫీసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇక్కడ, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ క్లాత్ని ఆల్ ఇండియాకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, దే పర్చేస్ ద యాన్ అండ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద వీవర్స్ అబౌట్ ద కైండ్ ఆఫ్ క్లాత్ దట్ ఈస్ టు బి మేడ్. సో వీళ్ళు యాన్ పర్చేస్ చేస్తారు, అంటే నూలు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అది ఇలా రౌండ్ థ్రెడ్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఆ థ్రెడ్స్తోనే మనకి షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన క్లాత్ అనేది తయారవుతూ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు యాన్ పర్చేస్ చేసి ఏం చేస్తారంటే వీవర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. వీవర్స్ అంటే చేనేత కార్మికులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. నాకు ఈ క్లాత్ కావాలి, ఇలాంటి క్లాత్ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ హౌ దిస్ ఇస్ డన్. సో మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇక్కడ మనకి ఎలా ఇది జరుగుతుందో చూద్దామని చెప్పేసి అంటున్నారు. సో పుట్టింగ్ అవుట్ సిస్టమ్, వీవర్స్ ప్రొడక్షన్ క్లాత్ ఎట్ హోమ్. So the merchant distributes work among the weavers based on the orders he had received for cloth. సో మర్చెంట్ ఎవరైతే ఈ యాన్ వీళ్ళకి సప్లై చేస్తారో ఈయన వర్క్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. డిస్ట్రిబ్యూట్ చేసి పలానా పర్సన్కి పలానా వర్క్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసి మీరు నాకు ఈ ఎండ్ ప్రోడక్ట్ అనేది నాకు ఇవ్వాలి ఈ యాన్ నుంచి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. ద వీవర్స్ గెట్ ద యాన్ ఫ్రమ్ ద మర్చెంట్ అండ్ సప్లై హిమ్ ద క్లాత్. సో వాళ్ళు థ్రెడ్స్ తెచ్చుకున్న తర్వాత, థ్రెడ్స్ అంటే యాన్ తెచ్చుకొని ఫైనల్గా అతనికి క్లాత్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఫర్ ద వీవర్స్ దిస్ అరేంజ్మెంట్ సీమింగ్లీ హ్యాస్ 2 అడ్వాంటేజెస్. సో చేనేత కార్మికులకి ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి? ద వీవర్స్ డు నాట్ హ్యావ్ టు స్పెండ్ దేర్ మనీ ఆన్ పర్చేస్ ఆఫ్ యాన్. సో వీళ్ళు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి యాన్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే డైరెక్ట్గా వచ్చి యాన్ ఇచ్చేసి నాకు ఈ క్లాత్ కావాలని చెప్తున్నాడు. ఆల్సో ద ప్రాబ్లమ్ ఆఫ్ సెల్లింగ్ ద ఫినిష్ క్లాత్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇక్కడ 2 అడ్వాంటేజ్ ఏంటి? ఏదైతే వీళ్ళు ఎండ్ ప్రోడక్ట్ అంటే ఏదైతే వీళ్ళు క్లాత్ ఉందో ఆ క్లాత్ కూడా వీళ్ళు డైరెక్ట్గా మార్కెట్కి వెళ్ళి సేల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆ మర్చెంట్ ఎవరైతే ఉన్నారో ఆయననే ఆ క్లాత్ తీసుకొని వీళ్ళకి సమ్ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. సో వీవర్స్ know from the outset what cloth they should make and how much of it
ఈస్ టు బి ఓవెన్. అంటే ఈ చేనేత కార్మికులకి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆ క్లాత్ని ఎలా చేయాలి అండ్ ఎంతవరకు నేయాలి అని చెప్పేసి వాళ్ళకి బాగా తెలిసి ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నారు అంటే మార్కెట్స్కి వీటన్నిటికి వెళ్ళకోకుండా డైరెక్ట్గా మర్చెంట్ పైన డిపెండ్ అయి ఉంటున్నారు. సో ఈ డిపెండెన్స్ ఏదైతే ఉందో మర్చెంట్ మీద, అంటే బోత్ ఫర్ రా మెటీరియల్ అండ్ మార్కెట్కి వెళ్ళకోకుండా వీళ్ళ మర్చెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు అంటే ఏం అర్థం అంటే ఇక్కడ మర్చెంట్స్కి అనేది చాలా పవర్ ఉందని చెప్పేసి అర్థం అనమాట. సో దే గివ్ ఆర్డర్స్ ఫర్ వాట్ ఈస్ టు బి మేడ్. అతను యాన్ ఇచ్చేసి నాకు ఇది కావాలని చెప్పేసి ఒక ఆర్డర్ చేస్తాడు అంతే. సో దే పే వెరీ లో ప్రైస్ ఫర్ ద మార్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ ద క్లాత్. సో వీళ్ళు ఇంత కష్టపడి మొత్తం క్లాత్ తయారు చేసి ఆ మర్చెంట్ ఇచ్చిన తర్వాత ఆయన చాలా తక్కువ మొత్తంలో అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది అనమాట. ద వీవర్స్ హ్యావ్ no way of knowing what they are making the cloth for or at what price it will be sold. అంటే వాళ్ళకి జస్ట్ వర్క్ ఇచ్చేసి చాలా తక్కువ అమౌంట్ పే చేస్తున్నారు, కానీ ఆ వీవర్స్కి తెలియదు అనమాట అసలు ఈ క్లాత్ ఎందుకు మనం తయారు చేస్తున్నాము అండ్ అలాగే ఎంత ప్రైస్కి ఆ క్లాత్ అనేది వెళ్తుందని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తెలియదు అనమాట. సో అట్ ద క్లాత్ మార్కెట్ ద మర్చెంట్ సెల్ ద క్లాత్ టు ద గార్మెంట్ ఫ్యాక్టరీస్. సో ఈ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి, చేనేత కార్మికుల దగ్గర నుంచి క్లాత్ తీసుకున్నారో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆ క్లాత్ మార్కెట్లో ఈ క్లాత్ అనేది చాలా ఎక్కువ రేట్లో అమ్ముతారు అనమాట. ఇన్ దిస్ వే ద మార్కెట్ వర్క్స్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద మర్చెంట్స్. సో మనము ఇందాక స్వప్న గురించి చూసుకున్నాము. స్వప్న ఏం చేసింది, ట్రేడర్ దగ్గరికి వెళ్ళి ట్రేడర్ చాలా తక్కువ మొత్తంలో అమౌంట్ అనేది ఇచ్చాడు. ఈ ట్రేడర్ ఏం చేశాడు, ఆయన ప్రాఫిట్ చూసుకొని మర్చెంట్కి ఏదైతే కాటన్ ఇది ఉందో ఇది అమ్మేశారనమాట. సో మర్చెంట్స్ ఏం చేస్తున్నారంటే మొత్తం క్లాత్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లాత్ మార్కెట్లోకి అమ్ముతున్నారనమాట. సో సో ఒక వీవర్ యొక్క కష్టాలు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, వీవర్ ఇన్వెస్ట్ ఆల్ దేర్ సేవింగ్స్ ఆర్ సో వీవర్ అంటే చేనేత కార్మికులు నార్మల్గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఒక యాన్ నుంచి క్లాత్ తయారు చేస్తారని చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాత్ తయారు చేయడానికి వాళ్ళకి మరి ఏదో ఒక మెషిన్ కావాలి కదా. ఆ మెషిన్నే మనం ఇక్కడ లూమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీన్నే తెలుగులో మగ్గం అంటారు. సో మొత్తం ఈ సెటప్ చేయడానికి వాళ్ళకి అరౌండ్ 20,000 అనేది ఖర్చు అవుతుందన్నమాట. సో వీవర్ ఇన్వెస్ట్ ఆల్ దేర్ సేవింగ్స్. సో వాళ్ళ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే బారో మనీ ఎట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో కొంతమంది డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్లో వీళ్ళు డబ్బులు తెచ్చుకొని కష్టపడి లూమ్ని సెట్ చేసుకుంటారు అనమాట. సో ఈచ్ లూమ్ కాస్ట్ 20,000 రూపీస్. సో ఏ స్మాల్ వీవర్ విత్ 2 లూమ్స్ హ్యాస్ టు ఇన్వెస్ట్ 40,000. సో ఒక చిన్న చేనేత కార్మికుడు మనకి 40,000 ఖర్చు పెట్టినట్లయితే అతనికి 2 లూమ్స్ అనేవి, అంటే 2 మగ్గాలు అతనికి ఇవ్వడం అంటే కొనడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీవర్ యొక్క ప్రాసెస్ ఏంటనేది మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. మీకు మగ్గం అంటే ఏంటో ఒక క్లారిటీ వస్తుంది, అండ్ యాన్ అంటే ఏంటో ఇవన్నీ మీరు గూగుల్ చేసి ఇమేజెస్ చూడాలి ఫ్రెండ్స్. అవి చూసినట్లయితేనే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే. సో సో ఇతను ఏదో తిప్పలు పడి మగ్గం అనేది కొన్నాడు. కొనిన తర్వాత మరి ఒక్కడే చేయగలడా ఈ పని మొత్తం, అంటే క్లాత్ మొత్తం ఒక్కడే తయారు చేయగలడా అంటే లేదనమాట. ద వీవర్ అండ్ అనదర్ అడల్ట్ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ వర్క్ అప్ టు 12 hours a day టు ప్రొడ్యూస్ అ క్లాత్. సో ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒక అడల్ట్ ఫ్యామిలీ మెంబర్ కలిసి 12 గంటలు కష్టపడినట్లయితే ఆ క్లాత్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఆల్ దిస్ వర్క్ దే ఎర్న్ అబౌట్ 3,500 పర్ మంత్. చూడండి ఎంత దారుణమో. ఇంత కష్టపడినట్లయితే వాళ్ళు కేవలం నెలకి 3,500 రూపాయలు సంపాదిస్తారనమాట. సో ద అరేంజ్మెంట్ బిట్వీన్ ద మర్చెంట్ అండ్ ద వీవర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పుట్టింగ్ అవుట్ సిస్టమ్. సో ఇక్కడ మనకి హైలైట్ చేసిన పాయింట్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఈస్ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఏవి ఇవ్వచ్చు అంటే
ద అరేంజ్మెంట్ బిట్వీన్ ద మర్చెంట్, క్లాత్ మర్చెంట్ అండ్ అలాగే వీవర్, చేనేత కార్మికుడి యొక్క ఎగ్జాంపులే మనకి ఇక్కడ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ కింద ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక లేడీ ఒక మగ్గం నేస్తుంది చూడండి. సో పుట్టింగ్ అవుట్ సిస్టంలో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మర్చెంట్ సప్లైస్ ద రా మెటీరియల్ అండ్ రిసీవ్స్ ద ఫినిష్డ్ ప్రొడక్ట్. అతను కేవలం ఆ నూలు అంటే యాన్ సప్లై చేశాడు అంతే, కానీ ఆయనకి ఏమొచ్చింది, ఎండ్ ప్రొడక్ట్ అంటే క్లాత్ ఏదైతే కావాలో అది వచ్చేసింది అనమాట. సో ఇట్ ఈస్ ప్రీవాలెంట్ ఇన్ ద వీవింగ్ ఇండస్ట్రీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ద ఇండియా. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఆఫ్ ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఇదే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మనకి. సో ఇక్కడ వీవర్స్కి, చేనేత కార్మికులకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే వీవర్స్ కోఆపరేటివ్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు ఏం చేశారు, వీళ్ళు మర్చెంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు కదా పుట్టింగ్ అవుట్ సిస్టంలో. సో వీవర్స్ కోఆపరేటివ్ వీళ్ళు ఏం చేస్తారంటే దే రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆఫ్ ద మర్చెంట్ అండ్ టు ఎర్న్ హైయర్ ఇన్కమ్ ఫర్ ద వీవర్స్. అంటే మర్చెంట్ మీద డిపెండ్ కాకోకుండా వీళ్ళే స్వయంగా హై ప్రాఫిట్స్ ఏం చేసే విధంగా ప్లాన్ చేశారనమాట. సో ఈ కోఆపరేటివ్ వాళ్ళు ఏం చేస్తారంటే పీపుల్ విత్ కామన్ ఇంట్రెస్ట్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ ద మ్యూచువల్ బెనిఫిట్. అంటే ఇప్పుడు ఇలాంటి చేనేత కార్మికులకి కామన్గా ఇది చేయాలని చెప్పేసి ఉంటుంది కదా. సో వీళ్ళందరూ ఒక దగ్గర మీట్ అయిపోయి వీళ్ళకి ఏమేం కావాలి, ఏమేం వస్తువులు కావాలి, ఏం చేస్తే ప్రాఫిట్స్ వస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకొని వీళ్ళు మ్యూచువల్ బెనిఫిట్ కోసం వీళ్ళు కష్టపడుతూ ఉంటారనమాట. ఇన్ ఎ వీవర్స్ కోఆపరేటివ్ ద వీవర్స్ ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ టేకప్ సర్టెన్ యాక్టివిటీస్ కలెక్టివిటీలీ. సో ఈ వీవర్స్ వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయిపోయి వీళ్ళు ఈ యాక్టివిటీస్ అన్నీ కలెక్టివ్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళే యాన్ ప్రొక్యూర్ చేసుకుంటారు అండ్ డైరెక్ట్గా వీళ్ళే వీవర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అండ్ అలాగే వీళ్ళే మార్కెటింగ్ చేసుకొని వీళ్ళు మర్చెంట్ లేకోకుండా డైరెక్ట్గా ఒక ఫెయిర్ ప్రైస్కి క్లాత్ అనేది అమ్ముకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళు కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్, మర్చెంట్ లేకుండా ఎక్కువ ప్రాఫిట్స్ వీళ్ళు సేవ్ చేసుకోగలుగుతున్నారు. సో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ద గవర్నమెంట్ హెల్ప్స్ ద కోఆపరేటివ్స్ బై బయింగ్ క్లాత్ ఫ్రమ్ దెమ్ ఎట్ ఏ రీజనబుల్ ప్రైస్. సో గవర్నమెంటే డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి క్లాత్ కొనుక్కుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే తమిళనాడు గవర్నమెంట్ ఫ్రీ స్కూల్ యూనిఫామ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి వాళ్ళ స్టేట్లో రన్ చేస్తుంది అనమాట. సో ద గవర్నమెంట్ ప్రొక్యూర్స్ ద క్లాత్ ఫ్రమ్ ద ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ద పవర్లూమ్ వీవర్స్. సో పవర్లూమ్ వీవర్స్ వేరు, హ్యాండ్లూమ్ వీవర్స్ వేరు అనమాట. సో హ్యాండ్లూమ్ వీవర్స్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా చేతితో నేస్తూ ఉంటారనమాట. లైక్ ఇక్కడ ఈ లేడీ నేస్తుంది చూసారా మగ్గాన్ని, దీన్ని హ్యాండ్లూమ్ వీవర్స్ అంటారు. అండ్ అలాగే మనకి ఏదైతే పవర్తో వితౌట్ ఒక మ్యాన్ కానీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ మెషిన్తో రన్ అయ్యేది ఏంటి అంటే పవర్ లూమ్స్ అనమాట. సో అక్కడి నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేసుకొని ఈ క్లోత్ అనేది డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్నే కోఆప్టెక్స్ అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ ఫ్యాక్టరీ నియర్ ఢిల్లీ, విమెన్ వర్కర్స్ సేవింగ్ బటన్స్ ఇన్ ఏ గార్మెంట్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ ఏదైతే ఎండ్ ప్రొడక్ట్ ఉందో దానికి వాళ్ళు బటన్స్ కుట్టడం కానీ, చిన్న చిన్న థ్రెడ్స్ ఉంటే వాటిని కట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. సో ద ఎరోడే మర్చెంట్ సప్లైస్ ద కాటన్ క్లాత్ ప్రొడ్యూస్డ్ బై ద వీవర్స్ టు ద గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ ఫ్యాక్టరీ నియర్ ఢిల్లీ. అంటే ఎరోడే మర్చెంట్ ఎవరైతే ఉన్నారో తమిళనాడులో వాళ్ళు ఈ కాటన్ క్లాత్ ప్రొడ్యూస్డ్ బై ద వీవర్స్, ఎవరైతే చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయిన క్లాత్ ఉందో దాన్ని ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందనమాట. ద గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ ఫ్యాక్టరీ విల్ యూజ్ ద క్లాత్ టు మేక్ షర్ట్స్. సో ఆ క్లాత్ని వీళ్ళు యూజ్ చేసుకొని వీళ్ళు షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటారు అనమాట. ద షర్ట్స్ విల్ బి ఎక్స్పోర్టెడ్ టు ఫారెన్ బయర్స్. సో వీళ్ళు ఆ షర్ట్స్ని అక్కడి నుంచి ఎవరైతే ఫారెన్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అమాంగ్ ద ఫారెన్ బయర్స్ ఆర్ బిజినెస్ పర్సన్స్ ఫ్రమ్ ద యుఎస్ అండ్ యూరోప్ హూ రన్ ఏ చైన్ ఆఫ్ టూర్స్. సో ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత ఎరోడే నుంచి మనకి ఏం జరుగుతుంది, యుఎస్ నుంచి అండ్ యూరోప్ నుంచి ఎవరైతే వచ్చిన బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు
అవి కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. షర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో. సో ఇక్కడ మనం ఒకసారి స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే స్వప్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ట్రేడర్ దగ్గరకు వచ్చింది, తర్వాత మార్కెట్స్కి వెళ్ళినాయి, అక్కడి నుంచి మర్చెంట్స్ క్లాత్ తీసుకున్నారు, వీవర్స్కి ఇచ్చారు, అదే మర్చెంట్స్ యాన్ ఆ కాటన్ తీసుకున్నారు, యాన్ మొత్తం ఫ్యాక్టరీస్ అన్నీ తిరిగిన తర్వాత అవి యాన్ ఏదైతే వచ్చిందో అది వీవర్స్కి ఇచ్చారు, వీవర్స్ నుంచి క్లాత్ తయారైంది, ఆ క్లాత్ తయారై మనకి క్లాత్ ఫ్యాక్టరీస్లోకి వెళ్ళి ఇప్పుడు షర్ట్స్ కింద మారిందనమాట. సో ఈ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫారెన్ బయర్స్ ఎక్కువ వచ్చి కొంటూ ఉంటారు అనమాట. దీస్ లార్జ్ స్టోర్స్ డూ బిజినెస్ స్ట్రిక్ట్లీ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. సో ఇవి ఏదైతే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయో వాళ్ళ యొక్క ఓన్ టర్మ్స్ మీద బిజినెస్ అనేవి చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. దే డిమాండ్ ద లోవెస్ట్ ప్రైజెస్ ఫ్రమ్ ద సప్లయర్. సో సప్లయర్ నుంచి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే చాలా తక్కువ ప్రైజెస్కి కొనడానికి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇన్ అడిషన్ దే సెట్ ఏ హై స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ టైమ్లీ డెలివరీ. సో వీళ్ళకి తక్కువ ప్రైస్కి కావాలి, దాంతోపాటుగా ఏముండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, అండ్ అలాగే టైమ్లీ డెలివరీ, టైం టు టైం డెలివరీ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఎనీ డిఫెక్ట్స్ ఆర్ డిలే ఇన్ ద డెలివరీ ఈజ్ డెల్ట్ విత్ స్ట్రిక్ట్లీ. సో డిఫెక్ట్స్ కానీ డిలే కానీ ఏమైనా ఉంటే అవి చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటారనమాట. సో ద ఎక్స్పోర్టర్ ట్రైస్ ఇస్ బెస్ట్ టు మీట్ ద కండిషన్స్ సెట్ బై దీస్ పవర్ఫుల్ బయర్స్. సో ఇక్కడ ఎక్స్పోర్టర్ని హైలైట్ చేశారు చూడండి. సో ఎక్స్పోర్టర్ అంటే ఎవరైతే క్లాత్ని ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళని ఎక్స్పోర్టర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే పైన నుంచి చాలా ప్రెషర్ ఉండడం వల్ల బయర్స్ నుంచి, సో గార్మెంట్ ఎక్స్పోర్టింగ్ ఫ్యాక్టరీస్ ఏం చేస్తారంటే ఇలా వర్కర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ మొత్తంలో వర్క్ చేయించుకొని చాలా తక్కువ ప్రైజెస్ అంటే చాలా తక్కువ వేజెస్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దిస్ వే దే కెన్ మ్యాక్సిమైజ్ దేర్ ఓన్ ప్రాఫిట్స్. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఓన్ ప్రాఫిట్స్ని ఎక్కువ మ్యాక్సిమైజ్ చేసుకుంటూ ఉంటారు, అండ్ ఆల్సో సప్లై ద గార్మెంట్స్ టు ఫారెన్ బయర్స్ ఎట్ ఏ చీప్ ప్రైస్. సో ఈ విధంగా వీళ్ళు ఫారెన్ బయర్స్కి చాలా తక్కువ అమౌంట్లో వాళ్ళు అమ్మడం జరుగుతుందన్నమాట. సో సో ఇక్కడ ద ఇంపెక్స్ గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒక 70 వర్కర్స్ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. సో ఎక్కువ మంది వాళ్ళు మహిళలే ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దిస్ వర్కర్స్ ఆర్ టెంపరీ బేసిస్. సో చాలా అంటే డే టు డే వాళ్ళ ఎక్స్పెన్సెస్ని మీట్ అవ్వడానికి చాలా టెంపరీ వర్కర్స్ వస్తూ ఉంటారు. దిస్ మీన్స్ దట్ వెన్ ఎవర్ ద ఎంప్లాయర్ ఫీల్స్ దట్ వర్క్ ఈస్ నాట్ నీడెడ్ ద వర్కర్ క్యాన్ బి ఆస్క్డ్ టు లీవ్. అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఇంతమంది జనాభానే కావాలి అండ్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు వీళ్ళు మనకు అవసరం లేదు అనుకుంటే వాళ్ళని ఎప్పుడంటే అప్పుడు తీసి పడేయచ్చు అనమాట. వర్కర్స్ వేజెస్ ఆర్ ఫిక్స్డ్ అకార్డింగ్ టు దర్ స్కిల్స్. సో బటన్స్ కుట్టే వాళ్ళకి ఒకటి ఉంటుంది, జిప్ ఫిట్ చేసే వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది, అండ్ ఈ విధంగా సీవింగ్ మెషిన్ చేసే వాళ్ళకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళకి ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. ద హైయెస్ట్ పెయిడ్ అమంగ్ ద వర్కర్స్ ఆర్ ద టైలర్స్ హూ గెట్ అబౌట్ 3000 పర్ మంత్. చూడండి మనకి హయ్యెస్ట్ పెయిడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 3000 రూపీస్ అనమాట. ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో వాళ్ళకి 3000 రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. విమెన్ ఆర్ ఎంప్లాయిడ్ ఎస్ హెల్పర్స్ ఫర్ థ్రెడ్ కటింగ్ కానీ, బటనింగ్ కానీ, ఐరనింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ వీళ్ళందరికీ ఏంటంటే చాలా తక్కువ అమౌంట్లో వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరనింగ్ చేసుకున్నట్లయితే మనకి ఒక్క పీస్కి 1.5 రూపీ ఇస్తున్నారు అనమాట. నార్మల్గా మనం రియాలిటీలో చూసుకున్నట్లయితే మనకు ఒక పెయిర్కి అరౌండ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తుంటారు కదా. సో ఇక్కడ ఒక పెయిర్కి అరౌండ్ 3 రూపీస్ వస్తున్నాయి అన్నమాట. సో చెక్కింగ్ వాళ్ళకి 2000 రూపీస్ పర్ మంత్, అండ్ అలాగే థ్రెడ్ కటింగ్ బటనింగ్ వాళ్ళకి 1500 రూపీస్ పర్ మంత్ అనమాట. సో మనం చూడొచ్చు అంటే చాలా తక్కువ మొత్తంలో వీళ్ళకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఏ షర్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. సో మన దగ్గర నుంచి ఎవరైతే యుఎస్ అండ్ యూరోప్ నుంచి చాలా తక్కువ మొత్తంలో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వాళ్ళ కంట్రీస్కి, వాళ్ళ దగ్గర ప్రైజెస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం మనము. ఏ నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఆర్ ఆన్ డిస్ప్లే అట్ ఏ లార్జ్ క్లాత్ షాప్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆర్ ప్రైస్డ్ ఎట్ $26. దట్ ఈస్ ఈచ్ షర్ట్ సేల్స్ ఫర్ $26 ఆర్ అరౌండ్ 1800 రూపీస్. అంటే ఒక్క షర్ట్ అక్కడ 1800 రూపీస్ కింద వాళ్ళు అమౌంట్ ఇవ్వడం జరిగిందనమాట.
సో ఈ 1800 రూపీస్ ఒక్క షర్ట్ అమ్మితే 1800 రూపీస్ వస్తున్నాయి. ఆ 1800 రూపీస్ వెనకాల అసలు కథ ఏంటో చూద్దాం. సో అతను మన దగ్గర పర్చేస్ చేసుకున్నది 300 రూపాయలకి. ఓకే. అండ్ అతను ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఎట్సెట్రాకి ఒక 200 రూపీస్ అయింది. అంటే ఇక్కడ ఒక 500 రూపీస్ అయిపోయినాయి. అతను అడ్వర్టైజింగ్కి ఒక 400 రూపీస్ అమౌంట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఒక 900 రూపీస్ అనేవి అతని అమౌంట్ ఖర్చు అయినాయి అనమాట. కానీ అమ్మింది ఎంత 1800 రూపీస్ కాబట్టి ఇంకొక 900 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో 900 రూపీస్ ఇక్కడ అతనికి అయిన ఖర్చు, అమ్మిందేమో 1800 రూపీస్కి. సో ప్రాఫిట్ వచ్చేసి 900 రూపీస్ అనమాట. సో డబల్ ద ప్రాఫిట్ ఉందన్నమాట ఇక్కడ. సో ఈ ఫారినర్కి వచ్చేసి 900 రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా. సో మనకి ఈ క్లాత్ ఎవరైతే 300 రూపాయల క్లాత్ అమ్మాడో అతని స్టోరీ చూసుకున్నట్లయితే ఇక్కడ అతను 300 రూపాయలకి అమ్ముకున్నాడు ఒక పీస్ని. సో అతనికి ఎంత 100 రూపీస్ పర్ షర్ట్ పడింది అనమాట. సో ఆ క్లాత్. సో దాంతోపాటుగా అడిషనల్గా అతనికి వర్కర్ వేజెస్ కానీ లేకపోతే అండ్ అలాగే అతను ఆఫీస్ రన్ చేసుకున్నందుకు 25 రూపీస్ ఎక్స్ట్రా అవ్వడం జరిగింది. అంటే 150 రూపీస్ అతనికి టోటల్ ఛార్జ్ అయింది. బట్ అతను 300 రూపీస్కి అమ్ముకున్నాడు కాబట్టి ఒక 150 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో ఇతనికి ఒక 150 రూపీస్ ప్రాఫిట్, ఇతనికి ఒక 900 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో హూ ఆర్ ద గెయినర్స్ ఇన్ ద మార్కెట్? A chain of markets links the producer of the cotton to the buyer at a supermarket. సో ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఎవరైతే స్వప్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సూపర్ మార్కెట్లో కొనుక్కునే వాళ్ళ దగ్గరికి మనం చూసుకున్నట్లయితే బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఎవ్రీ స్టెప్లో జరిగిందనమాట. సో దీని అందరికీ ఇప్పుడు మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఎక్కువ ప్రాఫిట్స్ ఎవరికి వస్తున్నాయి ఇప్పుడు అంటే ఎవరికైతే బాగా డబ్బులు ఉన్నాయో, అంటే ఎవరైతే ఫారెన్ బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ గార్మెంట్ ఎక్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చాలా మోడరేట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి. అండ్ అలాగే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఓన్లీ డే టు డే ఎక్స్పెన్సెస్, డే టు డే నీడ్స్ తీరడం కోసం వచ్చే డబ్బులే వర్కర్స్కి అనమాట. సో అందుకనే మన ఇండియాలో రిచ్గా ఉన్న వాళ్ళు రిచ్గానే ఉంటున్నారు, పూర్గా ఉన్న వాళ్ళు పూర్గానే మిగిలిపోతున్నారు అనమాట. సో దస్ నాట్ ఎవ్రీ వన్ గెయిన్స్ ఈక్వల్ ఇన్ ద మార్కెట్. సో ఈ చైన్ ఆఫ్ మార్కెట్స్లో మనకి ప్రతి ఒక్కళ్ళు సమానమైన డబ్బులు రావట్లేదు. సో డెమోక్రసీ ఈజ్ ఆల్సో అబౌట్ గెట్టింగ్ ఏ ఫెయిర్ వేజ్ ఇన్ ద మార్కెట్. సో అందుకనే మనకి నెక్స్ట్ చాప్టర్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ మనీ అండ్ ఓన్. సో ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళకే ఫ్యాక్టరీస్, షాప్స్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. పూర్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద రిచ్ అండ్ ద పవర్ఫుల్ ఫర్ వేరియస్ థింగ్స్. సో స్వప్న ఎలాగైతే ట్రేడర్ మీద అమౌంట్ కోసం డిపెండ్ అయ్యిందో అదేవిధంగా చాలామంది పూర్ పీపుల్ ఇంకా రిచ్ పీపుల్ మీద డిపెండ్ అయ్యే ఉంటున్నారు. అండ్ అదే రిచ్ వాళ్ళు రిచ్ అవుతూనే ఉన్నారు, పూర్ వాళ్ళు అలానే మిగిలిపోతున్నారు. సో అది ఈ చాప్టర్లో మెయిన్గా చెప్పాలనుకుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ చాప్టర్. మీకు ఈ చాప్టర్ నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొక చాప్టర్ రిమైనింగ్ ఉంది, ఆ చాప్టర్ కూడా నేను కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.